ఈ భూమి నిలబడుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది కదా సార్. విడాకుల విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్యనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సార్. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే సిబ్లింగ్స్ ఎందుకు విడిపోవాలి అని చెప్పి. సార్, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే తోబట్టువులు విడిపోవాలా అంటే అది సుప్రీంకోర్టు రైజ్ చేసింది వెరీ ఎమోషనల్ హ్యుమానిటేరియన్ క్వశ్చన్. మనకు ఎంత హ్యుమానిటేరియన్ క్వశ్చన్. మా అన్నయ్య కొడుకు రోజు తన అనుభవం చెప్పాడు. వాడు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన మొదట్లో స్కూల్ బస్సులో వెళ్తున్నారు. సడన్గా పక్కనున్న తోటి పిల్లవాడు ఏడుస్తున్నాడట. ఏంటి వైఆర్ యూ వీపింగ్ అంటే మై పేరెంట్స్ ఆర్ డివర్సింగ్ టుడే అన్నాడట. సో ఆ చిన్న పిల్లవాడు అమెరికాలోనే, ఇండియా కూడా కాదు, అమెరికాలో డైవర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ. సో మై పేరెంట్స్ ఆర్ డివర్సింగ్ అంటే ఎంత ఆవేదన కలిగిస్తుంది. మీరు ఇప్పుడు స్కూల్ బస్సులో పోతున్నప్పుడు కేరింతలు కొడుతూ పిల్లలు పోతారు. సడన్గా మీ పక్కనున్న బిడ్డ మా అమ్మ నాన్న విడిపోతున్నారు ఇవాళ అంటే ఉదయం చలించిపోతుంది కదా. సో తల్లిదండ్రుల ప్రేమ నోచుకొని ఈ బిడ్డ జీవితం ఏంటి అని. అందువల్ల సుప్రీంకోర్టు ఒక కేసులో అంటే వాళ్ళు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు, డైవర్స్ పైన కేసులో ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. మీరు విడాకులు తీసుకుంటున్నారు, సాధ్యమైన మేరకు కలిసే ప్రయత్నం చేయండి, కానీ కలిసి ఉండలేని పరిస్థితి వస్తే గౌరవప్రదంగా శాంతియుతంగా విడిపోండి. కానీ మీరు విడిపోతున్న సమయంలో ఇద్దరు అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వీరెందుకు విడిపోవాలి? వాళ్ళేం నేరం చేశారు? పడని మీ ఇద్దరికి కదా, వాళ్ళకి కాదు కదా. ఇప్పుడు అక్క తమ్ములకేం పడకుండా లేదా అన్నదమ్ముల మధ్య గొడవ లేదు, అక్క చెల్లెల మధ్య గొడవ లేదు కదా. గొడవ మీ ఇద్దరికి. మీ ఇద్దరి గొడవ వల్ల తల్లి దగ్గర ఒకరు తండ్రి దగ్గర ఒకరు పెరగాల్సిన కర్మేంటి? వారికి తోబుట్టువుల అనుబంధం లేకుండా చెయ్యడం ఏంటి అనే ఒక ప్రశ్న అడిగారు. చాలా ఎమోషనల్ ప్రశ్న. వీ డోంట్ నో వాట్ ఇస్ ద సొల్యూషన్. ఎందుకంటే ఈ కేసులో ఏంటంటే తల్లి ఎంబడి అమ్మాయి, తండ్రి ఎంబడి అబ్బాయి పెరుగుతున్నాడు. సో అలా పెరుగుతున్నారు కనుక మీరిద్దరు విడిపోతే ఆ పిల్లలు ఎందుకు విడిపోవాలి? తల్లి దగ్గరో తండ్రి దగ్గరో ఎవరో ఒక్కరి దగ్గరే ఇద్దరు పిల్లలు పెరగాలి అని సుప్రీంకోర్టు ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. తీర్పు కాదు, సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అప్పుడు మీడియేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు టోటల్గా విడాకులకు పోలే, వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం జరుగుతోంది. సో మీడియేషన్ ప్రాసెస్లో ఇద్దరు విడిపోకుండా కలిసి ఉంటాం అనే నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము. తప్పనిసరి పరిస్థితి వస్తే శాంతియుతంగా గౌరవప్రదంగా విడిపోవలసిన సిచ్యువేషన్ వస్తే పిల్లల్ని ఎందుకు విడగొట్టకండి. తల్లి దగ్గరో తండ్రి దగ్గరో పిల్లల్ని పెరగనియండి అని. లేకంటే తల్లి దగ్గరో బిడ్డ, తండ్రి దగ్గరో బిడ్డ, సో వారు అప్పుడప్పుడు కలుసుకోవడము ఎంత ఆవేదనాభరితంగా ఉంటుంది జీవితాలు అనేది మనకు ఆలోచించాలి. అందువల్ల బాల్యము మనిషికి ఒక అదృష్టం. నిజంగా చెప్పాలంటే చైల్డ్హుడ్ ఈజ్ ది మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకే కాదు, మనకు కూడా. నేను అమెరికాలో 6 weeks ఉన్నాను, ఏ పని చేయలే. రాత్రి టీవీ ప్రోగ్రాం, మన ప్రోగ్రాం తప్ప ఎక్కువ కాలం ఏమిటి ఉదయం లేవడము. నేను లేసే సమయానికే నా మనమరాలు లేచి ఆడుకుంటూ ఉండడం, లేవడంతోనే తాత రా అంటే వెళ్ళి దాని దగ్గర కూర్చోవడం, అది ఆదేశించిన పని చేయడం. ఇది ఆడ పెట్టమంటే పెట్టాలి, తీయమంటే తీయాలి, ఇసిరేయమంటే ఇసిరేయాలి, తీసుకురావాలంటే తీసుకురావాలి. అసలు ఆ పని చేస్తున్నంత కాలం అసలు ఇంతటి ఆనందమైన జీవితం ఉంటుందా అనిపించింది నాకు. వెంటనే నా షుగర్ లెవెల్ పూర్తి తగ్గిపోయి టాబ్లెట్ ఆపేయాల్సి వచ్చింది. అంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉందో నాకు అర్థమైంది. సో ఎండోక్రాలజిస్టులకు చెప్పాలనుకుంటున్నా, అయ్యా డయాబెటిక్ సొల్యూషన్ మందులు కాదు, మెట్మార్ఫిన్ కాదు, డయాబెటీస్ అందరం బిడ్డలతో ఆడుకోండి, మనవరాలతో ఆడుకోండి అని. ఆడుకుంటే డయాబెటీస్ ఉండదు మీకు. నా అనుభవం చెప్తున్నాను. నేను నా ట్యాబ్లెట్ పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే 85కి వచ్చేసింది, 75 to 85. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత దగ్గర ఏంటి అని. సో అసలు మళ్ళీ నిజంగా చెప్పాలంటే పెరగాలి, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, ఇక్కడలాగా పనిచేయలేదు కదా. బట్ ఎందుకు పడిపోయిందంటే నాకు అర్థమైంది ఏంటి, ద క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ డాటర్. అంతే. అది దాంతో ఆడుకోవడం, అదో పేపర్తో రాకెట్ చేస్తే విసిరేయడము, దాని గుర్రం ఎక్కించి తిప్పడము, ఇదే పని, వేరేది ఏం చేయలే. ఆడుకుంటూ మళ్ళీ అది నిద్రపోయినప్పుడు టీవీ చూడడము, అది నిద్రపోయినప్పుడు న్యూస్ ఫాలో కావడము,
అది దాన్ని మళ్ళీ లేచినాక అది మా బెడ్రూమ్కి వచ్చి తాత రా అంటే బయటికి రావడం ఆడుకోవడం, నానమ్మ తాత మా కూతురు కూడా వచ్చింది అత్త, ముగ్గురం కలిసి ఆడుకోవడం అంతే, వేరేది ఏం చేయలే. అంటే జీవితంలో అంతటి మధురమైన క్షణాలు బిడ్డలతో ఆడుకోవడమైనా మనవరాళ్ళతో ఆడుకోవడమైనా, సో వారికి కూడా అది మధురమైందే. అమ్మ నాన్నలతో ఎంజాయ్ చేయడము, అమ్మమ్మ తాతలతో నానమ్మ తాతలతో స్పెండ్ చేయడం వాళ్ళకు కూడా మధుర అనుభవం. ఆ మధురమైన అనుభవాన్ని ఎందుకు దూరం చేయాలి అనేది క్వశ్చన్. సో దట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా. మీకు ఇది అన్ ఎమోషనల్ క్వశ్చన్. భార్యాభర్తల మధ్య హక్కులు, భార్యాభర్తల మధ్య సమానత్వము, మహిళా సాధికారికత, పెళ్ళి అనేది చెరసాలగా ఎందుకు మారాలి, ఇవన్నీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదని నేను అంటలేను. బట్ అదే సమయంలో అందమైన ఆనందమైన బాల్యాన్ని బిడ్డలకు ఎందుకు దూరం చేయాలి? దీనికి పరిష్కారం తల్లిదండ్రులే కాస్త ఓపిక పట్టి పరస్పరం అర్థం చేసుకొని సహనం చూపి ఒకరినొకరు అభిమానించి ప్రేమించి పిల్లలకు అమ్మ నాన్నల ప్రేమను దూరం చేయకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నించండి. భారతీయ సంస్కృతి యొక్క గొప్ప సృష్టి కుటుంబం. ఏ ఫ్యామిలీ ద గ్రేటెస్ట్ అసెట్ ఇన్ ఇండియా. దీనికి ఏముంది, కాస్త ఓపిక. నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, భార్యాభర్తలు ప్రేమగా జీవించాలంటే 10 సూత్రాలు అని. 1,00,000 మందికి చూసినట్టున్నారు. సో 10 సూత్రాలు. ఒక అతను మెసేజ్ పెట్టాడు, సార్ ఈ వీడియో గనక నేను ముందు చూస్తుంటే విడాకులు తీసుకునేవాడిని కాదు, ఆ పరిస్థితి తెచ్చుకునేవాడిని కాదు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నిజంగా. ఎంత ఆ మెసేజ్ చూస్తే, బహుశా కామెంట్లో ఉందో, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినట్టున్నాడు, ఈ వీడియో కనుక నేను ముందు చూస్తుంటే విడాకుల దాకా వెళ్ళే వాళ్ళం కాదు అని. సో అందువల్ల దెర్ ఈజ్ ఎనఫ్ లిటరేచర్ అవైలబుల్, దెర్ ఇస్ ఎనఫ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవైలబుల్. సాధ్యమైనంత మేరకు కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోండి. ఇక తప్పదు, అందులో భార్యో భర్తో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, యు కాంట్ లివ్ విత్ దట్ పర్సన్, ఏం చేయలేదు, ఇంకో మార్గం లేదు. అప్పుడు అట్లీస్ట్ పిల్లలకైనా ఏంటి వాళ్ళిద్దరిని విడగొట్టడం ఎందుకొని. అయితే సుప్రీంకోర్టు చేసిన ఎమోషనల్ మానవీయమైన అబ్జర్వేషన్ కరెక్ట్, కానీ మళ్ళీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది, ఎకానమీ. సో తండ్రి సరిగా చూసుకోడు, కానీ తండ్రికి ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి, ఒక్క బిడ్డను 2 బిడ్డల్ని తండ్రే పెంచుతా అంటే మరి ఆ తండ్రి సరిగా పెంచకపోతే ఎలా అనే తల్లికి బాధ ఉంటుంది. తల్లి ప్రేమ చూపెట్టగలుగుతుంది కానీ డబ్బులు లేవనుకోండి, ఒక్క బిడ్డను మోయడమే తల్లికి కష్టమవుతుంది. మనకు విడాకులు ఇచ్చిన చాలా సందర్భాల్లో భారతీయ కుటుంబాల్లో మీకు ఉమెన్కి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉండి విడాకులు తీసుకుంటే వేరే విషయం, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకమే. అలాంటి పరిస్థితుల్లో ఒక్క బిడ్డను పుట్టింటికి వెళ్ళినా, ఒక్క బిడ్డతో వెళ్ళడమే కష్టము, అన్నదమ్ముల దగ్గరనో ఎవరి దగ్గర పెరిగినా 2 బిడ్డలతో మరి ఆ తల్లి 2 బిడ్డలు పోషించగలుగుతుందా? అందువల్ల ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉన్నది, అదే సమయంలో ఎకనామిక్ రియాలిటీస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఎ వెరీ వెరీ ఎమోషనల్ అబ్జర్వేషన్. సమాజంలో చర్చ జరగాల్సినటువంటి ఒక మానవీయమైనటువంటి పరిశీలన ఇది. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.